and share all the. Thank you. So just ఇప్పుడే సాంతియాగో ఎయిర్పోర్ట్లోకి వచ్చాం, చెక్ ఇన్ చేస్తాం. Come on dear people, I love you so much. Please support this guy. Hope. So welcome back to Brazil. My name is David. Oh, welcome to Qatar. What's your name? All and they know me. Yeah. సో ఢిల్లీకి మన ప్రయాణం సాగింది, మొదలైంది ఇప్పుడు. సో మన పాస్పోర్ట్ చెక్ చేస్తానన్నమాట ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ యువర్. సో వెల్కమ్ టు ఢిల్లీ. ఓకే, లెట్స్ గో టు వైజాగ్. థ్యాంక్ యూ. ఈ చిలీలోని శాన్ ఆంటోనియో ఎయిర్పోర్ట్ నుంచి మనం బ్రెజిల్కి అయితే వెళ్ళబోతున్నాం. బ్రెజిల్ నుంచి మళ్ళీ ఇంకా చాలా దూరం వెళ్ళాలి నేను. చాలా మొత్తం 4 ఫ్లైట్లు అయితే జర్నీ ఉంది నాకు. బ్రెజిల్ నుంచి ఖతార్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి, ఇలాగ 4 ఫ్లైట్లు నేను మారాల్సి వస్తుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో ఈ జర్నీ. థ్యాంక్ యూ. Levi. Okay. In the Chile. Chile. So we're going to Chile airport. Chile airport కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం బ్రెజిల్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. పాటిల్ భాయ్ రెడీ వచ్చినాయి ఇక్కడ. సో మనకి ట్రాన్స్ఫర్ కోసం ఒక వెహికల్ అయితే బుక్ చేశారు. చూడండి, మొత్తం లగేజ్ మొత్తం లోపల పెట్టేసాం. ఇక్కడ నుంచి చిలే ఎయిర్పోర్ట్కి, శాన్ ఆంటోనియో ఎయిర్పోర్ట్కి వెళ్తాం. అక్కడ నుంచి బ్రెజిల్కి వెళ్ళబోతున్నాం. బ్రెజిల్లోని వీడు మనోడు ఫిలిప్పీన్ నుంచి మన షిప్లోనే పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఫిలిప్పీన్స్ వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు బ్రెజిల్ సౌపోలోకి వెళ్ళబోతున్నాం. చాలా ఎక్సైటింగ్గా ఉంది. సౌపోలో ఎలా ఉంటుందో చూడలేదు. సో చిలే నుంచి సౌపోలోకి మన జర్నీ స్టార్ట్ అవబోతుంది. సో లెట్స్ గో. Nationality? ఇండియా. India. Wow, man. సో జస్ట్ ఇప్పుడే సాంతియాగో ఎయిర్పోర్ట్లోకి వచ్చాం, చెక్ ఇన్ చేస్తాం. అటు సైడ్ కనిపిస్తుంది కదా, అటువైపు చెక్ ఇన్ అయ్యింది. లగేజ్ మొత్తం ఇచ్చాం, మనకి టికెట్లు ఇచ్చారు వైజాగ్ వరకును. ఎయిర్పోర్ట్ అంతా బాగుంది, చాలా బాగుంది, విశాలంగా చాలా పెద్దగా ఉంది. మనతో పాటు మన పీటర్ ఉన్నాడు. చెన్నగీత కర్ణాటక. బాగుంది ఎయిర్పోర్ట్, యా చాలా బాగుంది. మనోడు కర్ణాటక నుంచి బాగుంది. ఇక్కడ సకీరా ఆల్బమ్స్ అయితే పెట్టారు. ఇక్కడ కొంచెం ఫేమస్ అనుకోండి సకీరా. ఇక్కడ స్పానిష్ కదా, ఎవరు ఇంగ్లీష్ మాట్లాడలేదు, ఓన్లీ స్పానిష్. లాటిన్ అమెరికా మొత్తం స్పానిష్ చాలా ఫేమస్ అనమాట. తోడా ఆగిదే. మనం షాపింగ్ దోహాలో చేద్దాం. దోహాకి వెళ్తాం కదా ఖతార్లోని. ఇక్కడే అంత షాపింగ్ చేయాలనుకోవట్లేదు, బట్ ఒక రౌండ్ వేద్దాం అన్నమాట. మన ఫ్లైట్ ఉన్న గేట్ దగ్గరికి. ఇక్కడి నుంచి ఇప్పుడు బ్రెజిల్ చేరుకోవడానికి 4 అవర్స్ టైం పడుతుంది. చూస్తారు కదా ఎయిర్పోర్ట్, బాగుంది ఎయిర్పోర్ట్. ఇక్కడ ఈ చిలేలో సాంతియాగో ఎయిర్పోర్ట్. ఒక ఫ్లైట్ కనిపించింది కదా నా వెనకాల, నా పక్కనే, లాటమ్ ఎయిర్లైన్స్ అని. ఇప్పుడు ఆ ఎయిర్లైన్స్ ద్వారానే మనం బ్రెజిల్కి చేరుకోబోతున్నాం. లాటమ్ ఎయిర్లైన్స్ నార్మల్గా చిలే దేశం సంబంధించిన ఎయిర్లైన్స్ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో సర్వీస్ గట్ట, ఎయిర్లైన్స్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో చూద్దాం లోపలికి వెళ్ళి. బాగుంది, వాష్రూమ్స్ అని నీట్గా. $25 పడుతుంది అన్నమాట చిలే నుంచి. ఏం తీసుకోలేదు, షర్ట్స్ కట్టాయని, టీ షర్ట్స్ కట్టాయి. బాగున్నాయి ఇవి చూడడానికి. చిలే ఓన్లీ తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఎయిర్పోర్ట్లోని ఏదైనా షాపింగ్ చేయాలి, లేదంటే ఇక్కడ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి, మీకు తెలుసు కదా. చూస్తున్నారు కదా, ఇది లాటమ్ ఎయిర్లైన్స్ వాళ్ళు మనకి ఇచ్చిన ఫుడ్. బ్రెజిల్ చేరుకునేంత వరకు ఈ ఫుడ్ తోటే మనం ఉండాలి 4 అవర్స్. సో వెల్కమ్ బ్యాక్ టు బ్రెజిల్. 4 గంటల ప్రయాణం తర్వాత మనం చిలే నుంచి బ్రెజిల్కి చేరుకున్నాం. ఇప్పుడు బ్రెజిల్లో సౌపోలోలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఖతార్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనం ఖతార్కి, దోహాకి వెళ్ళబోతున్నాం. 14 గంటల ఫ్లైట్ జర్నీ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్ ఉంది. చూడండి, చాలా లాంగ్, 14 అవర్స్. చూద్దాం ఇప్పుడు బ్రెజిల్లోని సౌపోలోలో ఈ ఎయిర్పోర్ట్ చూద్దాం మరి ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి జస్ట్ ఇప్పుడే ఒక 10 minutes బిఫోర్ ఫ్లైట్ దిగామన్నమాట. ఇప్పుడు 1 గంటలోనే మనకి ఫ్లైట్ ఉంది మళ్ళీ ఖతార్కి.
అమ్మ 4 ఫ్లైట్లు మారి ఇండియాకి చేరుకోవాలంటే 4 ఫ్లైట్లు ప్రయాణించాల్సి వస్తుంది. ఇక్కడే ఇంకా కనిపించట్లేదు ఫ్లైట్ ఏ గేట్లో ఉంది ఏంటని చెక్ చేయాలి బోర్డు. సో మొత్తానికి మళ్ళీ బ్రెజిల్కి వస్తాం వెనక్కి. వెల్కమ్ బ్యాక్. బ్రెజిల్లో మనం మంచి మంచి వీడియోస్ అయితే చేసాం, అవన్నీ మీరు చూసి బాగా నచ్చాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ బ్రెజిల్కి వచ్చాం వన్ లాస్ట్ టైం. సో లెట్స్ గో. ఫ్లైట్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా సౌపోలో. సో చాలా దూరంగా ఉంది టెర్మినల్స్. ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి దుబాయ్లో ఎలా ఉంటుందో అలాగే చాలా దూరంగా ఉన్నాయి. చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది ఇప్పుడు నడుచుకుంటూ. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో. వెనకాల గేట్లో చూసాము, ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. గేట్ 323 324 అంట. संदीप बाबा ऑलरेडी दारू ले लिया है. संदीप भाई ने दारू ले लिया ऑलरेडी. तो दोहा में क्या लेगा? दोहा में और दारू लेने का. You need to change your boarding pass. Take slide. Zone 2? You need to change your boarding pass. Okay. Zone 2. The other side. Boarding other side. बोर्डिंग पास चेंज करूँगा मैं लाने रहा हूँ. Change your boarding pass. ऑलराइट, थैंक यू. బోర్డింగ్ పాస్ చేంజ్ करने का एयरवेज అయితే లాస్ట్ లాటమ్ ఎయిర్వేస్, చిలీ ఎయిర్వేస్ పర్లేదు, మరి అంత హై క్లాస్ సర్వీస్ కాకపోయినా. ఖతార్ ఎయిర్వేస్ అయితే చాలా బాగుంటుంది. వెళ్ళి చూద్దాం కూడా ఎలా ఉంటుంది ఏంటి. చూస్తాం ఇది మన బిజినెస్ క్లాస్ సీట్ అనమాట. ఇద్దరు వెయిటింగ్ వస్తే మన అకౌంట్. అలా లాంగ్ జర్నీ 14 hours. పెద్ద ఉండదు జర్నీ, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కానీ పర్లేదు. సో మన తోటి ప్రయాణికుడు ఇతను న్యూజిలాండ్ వెళ్తున్నాడు, ఆక్లాండ్కి, దోహా నుంచి. మంచిగా ఫ్రెండ్లీగా బాగానే మాట్లాడుతున్నాడు. My name is Davi. Davi. దవి అంట. నైస్ మీటింగ్ యూ దవి. నైస్ మీటింగ్ యూ. Oh, nice. ఇండియా అంటే ఇష్టం అంట, చాలా బ్యూటిఫుల్ కంట్రీ అంటున్నాడు. టవల్ చాక్లెట్, రిఫ్రెషింగ్ టవల్ అంట చెరువు. దీంతో ముఖం కానీ చేతులు కానీ తుడుచుకోవచ్చు అన్నమాట. వాట్ డూ యూ థింక్ ఇస్ దిస్? Looks like chocolate or cake. Yeah, I was thinking that's chocolate too. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన ఫ్లైట్ అయితే ఇప్పుడు టేక్ ఆఫ్ అయిపోయింది. బయట మేఘాలు కూడా కనిపిస్తున్నాయి. నాకైతే లక్కీగా విండో సీట్ అయితే దొరికింది, కానీ నాకు అంత కంఫర్ట్గా ఉండదు. కానీ ప్రస్తుతానికైతే హ్యాపీయే విండో సీట్ వల్ల. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఖతార్లో ఉన్న దోహా ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి 12 to 14 hours టైం అయితే పడుతుంది. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, మన ఫుడ్ అయితే వచ్చింది. ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళు ఫుడ్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు. ఈ 12 to 14 hours ట్రావెలింగ్లోని ఆల్రెడీ 14 గంటల ఫ్లైట్ జర్నీ. హౌస్ ఆఫ్ డ్రాగన్ చూస్తూ చాలా మజా వచ్చింది. అసలు బోరింగ్ అయితే అనిపించలేదు నాకు. హౌస్ ఆఫ్ డ్రాగన్ చూస్తూ అలా 14 గంటలు. సో వెల్కమ్ టు ఖతార్. 14 గంటల సుదీర్ఘ జర్నీ తర్వాత మనం ఖతార్కి చేరుకున్నాం. దోహాలో ఉన్నాం ఇప్పుడు. 14 గంటల ప్రయాణం చేసి. చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ ఇది. తిరుగుదాం, ఇంకా మన దగ్గర చాలా టైం ఉంది, 3 hours టైం అయితే ఉంది. సో అలా అటు ఇటు తిరిగి రౌండ్ వేసి ఇంటికి కావాల్సినవి ఏమైనా ఉంటే తీసుకొని వెళ్దాం. మరి ఫస్ట్ ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. 30 గంటల జర్నీ కదా చిలీ నుంచి ఇండియాకి. సో అందువల్ల డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక రెండు జతలు ముందుగానే పెట్టుకున్నాను అన్నమాట. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎయిర్పోర్ట్. అమేజింగ్ కట్టారు. చూస్తున్నారు కదా మీకు ఎలా కనిపిస్తుందో.
నాకు కొంచెం ఎలక్ట్రానిక్స్ అండ్ మందు తీసుకోవాలన్నమాట నాకు. ఇదంతా ఒక పార్క్లో ఉంది, ఇన్సైడ్ పార్క్ చూడండి, చాలా బాగుంది. చూసే కదా అమేజింగ్గా కనిపిస్తుంది. ఎటువైపు వెళ్ళినా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఖతార్ ఎయిర్పోర్టు, దోహా ఎయిర్పోర్టు. సో అలా లోపలికి వెళ్తే ఒక లాంజ్ ఉంటుంది అన్నమాట, సీమెన్ లాంజ్ అని. షిప్లో పనిచేసే వాళ్ళందరికీ ఆ లాంజ్ ఫ్రీ అన్నమాట. అంటే ఎక్కువ లే ఓవర్ ఉంటే 10 hours అలాగా అప్పుడు ఆ లాంజ్ ఫ్రీగా ఇస్తారు యాక్సెస్ మనకి. సో ప్రస్తుతం 2-3 hours కాబట్టి మనకి యాక్సెస్ ఉండదు. సో ఈ ఖతార్ దోహా ఎయిర్పోర్ట్కి అయితే ఇంతకుముందు 2 times కూడా వచ్చి తిరిగాం. ఇది మళ్ళీ 3rd time రావడం. మరీ అంత ఎక్కువ టైం ఉండేది కాదు, ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం ఉంది. సో అలా ఎక్స్ప్లోర్ చేద్దాం ముందుకెళ్తూ. సో 2024లోనే ఈ దోహా ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో బెస్ట్ ఎయిర్పోర్ట్ గానా ఇప్పుడు ర్యాంకింగ్ ఇచ్చారన్నమాట. YouTuber? ఏమా Huh? India? ఇండియా. MashaAllah. Thank you. How many followers you have? I started recently. I have only 400. 400. Yeah. Let me talk. You can. Please, you can talk whatever you like. Assalamu alaikum India people. I love you so much. Please support this guy. Hope follow, like, subscribe, and share all the. Thank you so much, brother. What's your name? All India know me. Yeah. Really? Yes. What's your name? All India know me. Really? Yeah. I know you. But I feel like I saw you. You feel like that. May I know your name? I will not say my name. Really? Okay, guys. If you know his name, please comment. Yeah. I don't know. But, And tag me. I wanna see it. And tag me. Tag me. The Oh. followers should send Okay. me this video. ఓకే. సో మనోడు తెలియదు మరి ఎక్కడి నుంచో ఏం పేరు తెలియదు. అందరూ ఇండియాలో అందరూ మనోడు తెలుస్తుందా అని చెప్తున్నాడు. Do you know Messi? Yeah, I know. Okay. That's it. I give him a hint. Okay. Bye bye. What? Where is Messi? See you. ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఏదో మెస్సీ అంటున్నాడు, చూస్తుంటే ఫుట్బాల్ ప్లేయర్లా ఉన్నాడు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో 2024లోని బెస్ట్ ఎయిర్పోర్ట్గా దీనికి ర్యాంకింగ్ అయితే వచ్చింది. ఓకే, మన గేట్ దగ్గరికి వస్తాం. మనం C8 కనిపిస్తుంది కదా, C8 అదే మంది. వచ్చాం. ఈ డాల్ ఇది చాలా ఫేమస్ కదా ఈ దోహా ఎయిర్పోర్ట్లో. చూడండి, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఒక రేసింగ్ కార్ కూడా ఉంది, ఖతార్ రేసింగ్ కార్. సో జస్ట్ ఇప్పుడు మన ఒక ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేశాడు, ఇక్కడ సీమెన్ లాంజ్ యాక్సెస్ ఇస్తున్నారంట ఫ్రీగాను. సో లోపలికి వెళ్దాం. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది సీమెన్ లాంజ్. చాలా బాగుంటుంది, అంతా ఫ్రీ అనమాట. మనకి ఫుడ్ అంతా, డ్రింక్స్ అవన్నీ ఫ్రీ. మంచిగా రిలాక్స్ అవ్వచ్చు ఒక 1/2 hour. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మెరైన్, ఇక్కడ కనిపిస్తుంది కదా మెరైనర్ లాంజ్ అని. అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. సో మన పాస్పోర్ట్ చెక్ చేస్తానన్నమాట ఇక్కడ. 7:05. Okay, thank you so much, Asli. Thanks for your... Yeah. మనకి యాక్సెస్ ఇచ్చారు లాంజ్ ఫ్రీగానా. లోపలికి వెళ్దాం. సో ఇదే మన లాంచ్. చాలా బాగుంది చూడడానికి. చూసారు కదా ఫుడ్ గిడ్డును అంతా ఫ్రీ అన్నమాట. చాలా స్పేసియస్గా, చాలా క్లీన్గా, రిలాక్సింగ్గా ఉంది. తినడానికి అంతా ఫ్రీ. డ్రింక్స్ గట్టా ఉన్నాయి లోపల.
సో చూస్తే కదా లాంజ్ ఎలా ఉందో, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. లోపలికి వెళ్ళి ఇంకా చూపిస్తాను. ఇది రెస్టింగ్ ప్లేస్ అనమాట. హలో. సో ఇది ఒక సోఫాలు కట్ట ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ రెస్టింగ్ తీసుకుంటారు. వెనకాల మన టీవీ ఉంది, టీవీ చూసుకోవడం కోసం. ఇదంతా బిజినెస్ ఏరియా అన్నమాట. కూర్చొని ల్యాప్టాప్లు కట్ట యూజ్ చేసుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, లేదంటే సోఫా మీద పడుకోవచ్చు. బిజినెస్ ఏరియా అంటారు దీన్ని. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ఇక్కడ ఈ లాంజ్లోని. మనకి అంతా ఫ్రీ అన్నమాట. సిప్లో పనిచేసే వాళ్ళందరికీ. అక్కడ మీరు చూసే వాళ్ళందరూ సిప్లో పనిచేసేవారు అన్నమాట. ఇది ఒక మంచి ఫెసిలిటీ అయితే ఈ ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళు బాగా ఇచ్చారు మనకి. సో ఢిల్లీకి మన ప్రయాణం సాగింది, మొదలైంది. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళబోతున్నాం ఖతార్ ఎయిర్వేస్ ద్వారా, ఖతార్ నుంచి ఢిల్లీ. الجوي القطري يعود تحالفانية لجميع الأمتعة. يرجى ضبط الأجهزة الإلكترونية సో వెల్కమ్ టు ఢిల్లీ. ఇప్పుడు ఢిల్లీకి వస్తాం మనం ఖతార్ నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వైజాగ్ వెళ్ళబోతున్నాం. మన ఫ్లైట్ ఇంకో గంటలో ఉంది. సో ఫైనల్గా ఇండియాకి వచ్చాం చాలా రోజుల తర్వాత. చాలా హ్యాపీ ఉంది, హ్యాపీ మూమెంట్. సో ఇక్కడ నుంచి 2 గంటలన్నర టైం పడుతుంది అన్నమాట మనం వైజాగ్ చేరుకోవడానికి. గేట్ 44లో వచ్చాడు. సో లెట్స్ గో. చూస్తున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో. లగేజ్ దగ్గర ఇబ్బంది పడుతుంది అనుకున్నాను. లగేజ్ వస్తుందో రాదో కొంచెం డౌట్ వేసింది, కానీ లగేజ్ అయితే సేఫ్గా మనకి వచ్చింది ఢిల్లీ ఎయిర్పోర్ట్కి. సో మరొక డెస్టినేషన్ ఉంది మనకి, మన విశాఖపట్నం చేరుకోవడం. సో చాలా రోజుల తర్వాత ఫైనల్గా ఇండియాకి వచ్చాం, మన విశాఖపట్నం కూడా చేరుకోబోతున్నాం. చాలా హ్యాపీ ఎక్సైటింగ్ మూమెంట్ ఇది. మనం ఇండియాకి వచ్చిన ప్రతిసారి మనకి ఢిల్లీ నుంచి కనెక్టింగ్ వస్తుంది అన్నమాట, ఢిల్లీ టు విశాఖపట్నం. ఎందుకంటే డైరెక్ట్ విశాఖపట్నంకి ఫ్లైట్స్ లేనట్టున్నాయి ఖతార్ నుంచి, దుబాయ్ నుంచి. ఇది ఒకటి చిన్నదే, ఇబ్బందిగా ఉంటుంది, కానీ పర్లేదు. ఓకే, లెట్స్ గో టు వైజాగ్. మళ్ళీ మనం వైజాగ్లో కలుద్దాం. బస్ మీద వెళ్తున్నట్టుంది, ఫ్లైట్లోకి వెళ్తున్నట్లేదు. ఫైనల్ డెస్టినేషన్ ఇస్తాము. హలో, వెల్కమ్ టు విశాఖపట్నం. సో మొత్తానికి మనం విశాఖపట్నం చేరుకున్నాం. సుదీర్ఘ ప్రయాణం నుంచి 30 గంటలు ప్రయాణం చేసి లైఫ్లో ఫస్ట్ టైం ఎయిర్ ఇండియా టైంకి వచ్చిందన్నమాట. లైఫ్లో ఫస్ట్ టైం ఎయిర్ ఇండియా టైంకి వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది టైంకి రావడం. చాలాసార్లు నేను ఎయిర్ ఇండియాకి ట్రావెల్ చేశాను, ఇప్పుడు టైంకి వెళ్ళేది కాదు, ఇప్పుడైతే టైంకి వెళ్ళింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. సో ఇప్పుడు ఇంక మనం ఇంటికి వెళ్దాం. మరి ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు.